Hi students, today we will discuss about the Fermi-Dirac distribution, Nana. Fermi-Dirac distribution and Fermi energy and then energy of states, density of states ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మన యొక్క టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి అమ్మా. సబ్జెక్ట్ అందని వాళ్ళు, ఫిజిక్స్ సబ్జెక్ట్ అందని వాళ్ళు, మనకి తెలియని పిల్లలు, ఓకేనా. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎగ్జామ్స్ టైము. దయచేసి మన ఛానల్ని ఇతరులకు పరిచయం చేయండి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలా యూస్ఫుల్ మన ఛానల్ అనేది. దయచేసి ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఇలాగే ఫాలో అవుతూ ఓకేనా. అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చూస్తే మంచి మార్కులు మీకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ముందు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్. సో అకార్డింగ్ టు ద థియరీ, ఈ థియరీ ప్రకారము ఈచ్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఏ మెటల్ పొసెస్, మెటల్లో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రాన్ కూడా క్వాంటైజ్డ్ ఎనర్జీ స్టేట్స్ అనేవి కలిగి ఉంటాయి. అకార్డింగ్ టు ద ఈక్వేషన్ En = n²h²/8 ml² ma² అని కూడా అనొచ్చు. ఇది ఫార్ములా ఎనర్జీ స్టేట్కి. సో దీని ప్రకారము సో ద ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దీస్ ఎనర్జీ లెవెల్స్. ఎలక్ట్రాన్స్ అనేవి మన ఈ ఎనర్జీ లెవెల్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడం. అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారము దీస్ అలౌస్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఏ సబ్ ఎనర్జీ లెవెల్ తీసుకున్నా వాటి యొక్క స్పిన్స్తో ఒకటానికి ఒకటి ఆపోజిట్ స్పిన్ ఉంటుందమ్మా. ఇట్లా ఇలా ఇది చూడండి ఒకసారి. ఇట్లా ఒకటి అప్వర్డ్ డైరెక్షన్ అయితే రెండోది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది ఆపోజిట్ స్పిన్, ఓకేనా. ఇది 2 ఎలక్ట్రాన్స్ ఎనీ సబ్ ఎనర్జీ విత్ దేర్ స్పిన్స్ యారో ఎలా ఉంటుందంటే ఆపోజిట్ టు ఇచ్చేదారు ఒకదానికొకటి. ద ఫస్ట్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై, ద ఫస్ట్ పేరు వెళ్ళి ఎక్కడ ఆక్యుపై చేస్తుంది అంటే లోవెస్ట్ ఎనర్జీ లెవెల్ దగ్గర ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ పేరు ఏంటిది, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్. ఇది ఫస్ట్ దానికో, సెకండ్ దానికి, నెక్స్ట్ పేరు థర్డ్, అట్లా. సో అండ్ దెన్ నెక్స్ట్ పేర్ గోస్ టు ద నెక్స్ట్ ఎనర్జీ లెవెల్. సో దిస్ ప్రాసెస్ గోస్ టు అంటిల్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ మెటల్ ఆక్యుపై ఆల్ దేర్ పొజిషన్, అన్ని పొజిషన్లోకి ఇది అలా ఆక్యుపై చేస్తూ వెళ్తుంది అనమాట. ఇఫ్ దేర్ ఆర్ n ఎలక్ట్రాన్స్, అలా ఆక్యుపై చేస్తూ n ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దే విల్ అకామిడేటెడ్ ఇన్ ద ఫిల్ ద ఓకే దే విల్ అకామిడేట్ ఇన్ ద ఫిల్ ద ఫస్ట్ n/2 ఎనర్జీ లెవెల్స్. అలా మనకి ఒకవేళ కనుక n ఎలక్ట్రాన్స్ కనుక ఆక్యుపై చేస్తే అవి ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో మొత్తం n అనుకోండి కంప్లీట్గా. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఎంత ఉంటుంది, n/2, ఓకేనా. n/2 అండ్ n/3 n/4 అండ్ సో ఆన్ n వరకు అట్లా అనమాట. సో అకార్డింగ్ టు ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఎట్ అబ్సల్యూట్ జీరో ఆఫ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఆల్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఆక్యుపై చేస్తారనమాట. ద హైయెస్ట్ ఫిల్డ్ లెవెల్ దట్ సపరేట్స్ ద ఫిల్డ్ అండ్ ఎంటీ లెవెల్స్ ఎట్ 0 Kelvin ఈజ్ నోన్ యాజ్ ద ఫెర్మి ఎనర్జీ లెవెల్. సో హైయెస్ట్ ఫిల్డ్ ఎనర్జీ లెవెల్స్ని ఓకే ఎంటీని ఫీల్డ్ని సపరేట్ చేస్తూ 0 Kelvin దగ్గర ఉండేదాన్నే ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ది ఎనర్జీ కరస్పాండింగ్ టు దిస్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఎస్, దాన్నే మనం ఏమంటాము అంటే ఫెర్మి ఎనర్జీ అంటాం. సో ఫెర్మి ఎనర్జీ మళ్ళీ ఇదే ఫెర్మి ఎనర్జీని ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే హైయెస్ట్ ఎనర్జీ పొసెస్ బై అన్ ఎలక్ట్రాన్ 0 Kelvin ఇన్ ద మెటీరియల్లో 0 Kelvin దగ్గర హైయెస్ట్ ఎనర్జీ పొసెస్ కలిగినటువంటి ఎలక్ట్రాన్ చేత ఎనర్జీ ఎక్కువగా కలిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఫెర్మి ఎనర్జీ అనొచ్చు. ద ప్రాబబిలిటీ f(e) ఈజ్ ద ఎలక్ట్రాన్. ప్రాబబిలిటీ f(e) ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ అనేది ఆక్యుపైయింగ్ అన్ ఎనర్జీ లెవెల్ ఈ ఈజ్ గివెన్ బై Fermi-Dirac డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ అంటే f(e) = 1/1 + exponential of e minus ef/kt. ఓకే. సో వేర్ EF ఈజ్ కాల్డ్ యాజ్ ఇది ఫార్ములా అమ్మ ఫెర్మి ఎనర్జీకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఎంటర్ చేయాలి. వేర్ EF ఈజ్ కాల్డ్ ఫెర్మి ఎనర్జీ అంటాం. f(e) ఈజ్ కాల్డ్ యాజ్ ఫెర్మి ఫంక్షన్ అంట. f(e) అయితే ఫెర్మి ఫంక్షన్, EF అంటేనే ఫెర్మి ఎనర్జీ. ఏ గ్రాఫ్ ఈజ్ ప్లాటెడ్ f(e) అండ్ E డిఫరెంట్ టెంపరేచర్స్ T1 అండ్ T2 Kelvin దగ్గర మనకి తీసుకున్నట్టే గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ ఎలా ఉన్నది డ్రా చేశారో ఒకసారి. ఓకే, ఇది గ్రాఫ్ మనకి చూడండి ఒకసారి. ఇది EF ఫెర్మి ఎనర్జీ, ఇది f(e), ఇది ఫెర్మి ఫంక్షన్ f(e). ఇది ఇక్కడ f(e) అంటాం, ఇక్కడేమో EF. ఇక్కడ 1 దగ్గర తీసుకుని 1 యూనిట్ తీసుకుంటే ఇది ఎంత 0 Kelvin దగ్గర ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎటైతే అప్లై అవుతుందో అటువైపు ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చెప్పొచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి మరి
ఎఫ్ ఆఫ్ ఈ ఫెర్మి ఫంక్షన్, ఇది ఈఎఫ్. ఈ 1 దగ్గర నుంచి ఈ 1 ఇక్కడ కనుక టచ్ అయితే ఆఫ్ 1/2. ఓకేనా. ఇలా మనకి వస్తూ గ్రాఫ్ అనేది 0 కెల్విన్ దగ్గర ఎలా ఉంది, నెక్స్ట్ 0 కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి టెంపరేచర్ దగ్గర ఇది ఎంత ఎక్కడ టచ్ అయింది అంటే ఆఫ్. 3 టచ్ అయినాయి అక్కడ ఆఫ్. టీ ఈజ్ గోస్ టు ద ఇన్ఫినిటివ్. ఓకేనా. సో ఇది ఎనర్జీ లెవెల్స్ అనేవి డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ 1 by 1, 1, 1/2 అట్లా డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ద ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఎలా యాక్టివేట్ చేస్తుంది అనేది. ఓకే. సో ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ 0 కెల్విన్ దగ్గర తీసుకుంటే అప్పుడు మన ఫెర్మి ఎనర్జీ ఎక్కువగా ఉంటుందంట నార్మల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే కూడా. ఓకే, నార్మల్ ఎనర్జీ కంటే కూడా. సో సో అందుకని మనకు ఈ ఈజ్ లెస్ దెన్ ఈఎఫ్. ఎఫ్ ఆఫ్ ఈ ఫెర్మి ఫంక్షన్ అనేది 1 అయితే అప్పుడు ఆల్ ద ఎనర్జీ స్టేట్స్ అన్నీ కూడా ఈఎఫ్ ఆర్ ఫిల్డ్. ఓకేనా. ఇది కనుక ఈ కండిషన్ కనుక ఓకే అయితే ఎనర్జీ స్టేట్స్ అన్నీ కూడా ఈఎఫ్ అన్నీ కూడా మొత్తం ఫిల్ అయిపోతాయి. అదే 0 కెల్విన్ దగ్గర ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ దగ్గర ఒకవేళ నార్మల్ ఈనే మనకి ఎనర్జీనే ఎక్కువగా ఉండి నెక్స్ట్ ఫెర్మి ఎనర్జీ కంటే కూడా నార్మల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఎఫ్ ఆఫ్ ఈ అనేది 0 అయితే అప్పుడు ఆల్ ద ఎనర్జీ స్టేట్స్ అబౌవ్ ఈఎఫ్ ఆర్ ఎంటీ. ఆ ఉన్నటువంటి ఈఎఫ్ పైన ఉన్నటువంటి అన్నీ కూడా ఎంటీగా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ బిలో అన్నీ ఈఎఫ్ అన్నీ ఎంటీ, బిలో ఈఎఫ్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇక్కడేమో అబౌవ్ ఎంటీ, అబౌవ్ ఈఎఫ్ ఆర్ ఎంటీ. విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకున్న కొందికి అప్పుడు ఏమవుతుంది అంటే ఫెర్మి ఫంక్షన్ ప్లాట్ షోస్ డెరివేషన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో 0 ఈజ్ గ్రేటర్ దెన్, ఒకవేళ 0 కెల్విన్ కంటే ఎక్కువగా ఉంది టెంపరేచర్ ఉంటే పరిస్థితి ఏంటి, నార్మల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫెర్మి ఎనర్జీకి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు ఫెర్మి ఎనర్జీ ఎంత అయిపోతుందంట ఆ పొజిషన్లో 1/2. సో ఫెర్మి లెవెల్ ఈజ్ దట్ లెవెల్ ఎనర్జీ లెవెల్ ఫర్ విచ్ ద ప్రాబబిలిటీ ఆక్యుపేషన్ ఈజ్ ఎంత మనకి ఇక్కడ 1/2 వస్తుంది ఎక్కడైనా సరే 0 కెల్విన్ దగ్గర. ఇది మనకు ఉన్నటువంటిది. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఫెర్మి ఎనర్జీ. అది ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ అనేది అది ఒక క్వశ్చన్. ఇది ఏంటిది ఫెర్మి ఎనర్జీ. లెట్ ద స్పెసిమెన్ ఆఫ్ ఏ మెటల్ కంటైన్ n ఫ్రీ ఎలక్ట్రాన్స్. n అటువంటి ఒక స్పెసిమెన్ తీసుకుంటే అది కంప్లీట్గా ఏం కంటైన్ ఉంది అంటే n ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో n ఫ్రీ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటే ఇన్ ఏ కండక్టర్లో అబ్జల్యూట్ 0 టెంపరేచర్ దగ్గర ద ఎలక్ట్రాన్స్ ఫిల్ ద అవైలబుల్ స్టేట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ ద లోవెస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి మొత్తం కూడా ఎలక్ట్రాన్స్ అని 1 by 1 ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి. దేర్ ఫర్ ఆల్ ద లెవెల్స్ విత్ ద ఎనర్జీ ఈ అన్ని లెవెల్స్ కూడా మనకి ఒక సర్టెన్ ఈఎఫ్ ఆఫ్ 0 కంటే కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎనర్జీ లెవెల్స్ అనేవి విల్ బి ఫిల్డ్ విత్ ద ఎలక్ట్రాన్స్. తక్కువగా ఉన్నాయన్నీ ముందు ఎలక్ట్రాన్స్తో ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి. వేరస్ ద లెవెల్స్ విత్ ద ఈజ్ గ్రేటర్ దెన్ ఈఎఫ్ ఆఫ్ 0. సో ఫెర్మి ఫంక్షన్ కంటే కూడా నార్మల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు అవి మొత్తం కూడా వేకేట్గా ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేది నింపబడవు. ద ఎనర్జీ ఈఎఫ్ ఆఫ్ 0 ఫెర్మి ఫంక్షన్ 0 ఈజ్ నోన్ యాజ్ ద ఫెర్మి ఎనర్జీ అండ్ ద కరెస్పాండింగ్ ఎనర్జీ లెవెల్ని మనం ఫెర్మి లెవెల్ అనొచ్చు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కంప్లీట్గా మనకు ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దేనికి ఈక్వల్, నెంబర్ ఆఫ్ క్వాంటమ్ స్టేట్స్ అప్ టు ఎనర్జీ స్టేట్ ఈఎఫ్కి ఈక్వల్ అనమాట. ఓకే. సో నోట్ దట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ద ఎనర్జీ లెవెల్ అండ్ ఎనర్జీ స్టేట్ యాజ్ యూజ్డ్ హియర్. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి డెరివేషన్ పార్ట్లో మనం తీసుకున్నటువంటి దాంట్లో బిట్వీన్ ద ఎనర్జీ లెవెల్ కానీ ఎనర్జీ స్టేట్స్ కానీ మనం యూజ్ చేసిన దాంట్లో క్వాంటమ్ స్టేట్ అకామిడేట్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఓకేనా. అకామిడేట్ ఓన్లీ క్వాంటమ్ స్టేట్స్ ప్రకారం ఒక ఎలక్ట్రానే మనకి అకామిడేట్ అవ్వాలి ఒక్కో చోట్ల. వేరేజ్ అయిన ఎనర్జీ లెవెల్ అకామిడేట్స్ 2 ఎలక్ట్రాన్స్. ఎక్కడైతే మనకి 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతున్నాయో అక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే అకామిడేట్ అవుతుంది. ఇఫ్ యూ సెట్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనం ఏదైతే సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి దేనికి ఈక్వల్, నెంబర్ ఆఫ్ స్టేట్స్కి ఈక్వల్ అవుతుంది. దెన్ వీ ఫైండ్ దట్. సో ఇది మనం తీసుకున్నటువంటిది ఈఎఫ్ అనేది. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇది డెరివేషన్ పార్ట్. సో ఫార్ములా ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు, దెన్ వీ ఫైండ్ దట్ n ఈజ్ ఈక్వల్ ఫార్ములా n ఆఫ్ e ఇంటూ డిఈ అమ్మ. n ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ e ఇంటూ డిఈ. సో మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసిన ప్రకారము n ఆఫ్ ఈ డిఈ ఫార్ములా ఇక్కడ మన ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం కాబట్టి 0 ఈఎఫ్ అనేవి లిమిట్స్. ఫార్ములా ఏంటి, n ఆఫ్ ఈ ఫార్ములా డిఈ ఫార్ములా ఏంటి నాన్న ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం. డెన్సిటీ ఆఫ్ స్టేట్స్లో వస్తుంది ఇది. డెన్సిటీ ఆఫ్ స్టేట్స్లో ఇది ఒక ఫార్ములా. అది నెక్స్ట్ వీడియోలో డిరైవ్ చేసి చూపిస్తాను నేను. ఆ డెరివేషన్లో వచ్చినటువంటి ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసాం అనమాట. 4/5/h³ ఇంటూ 2m ఇంటూ 2m హోల్ పవర్ 3/2 ఇంటూ L³
0 to f e power 1/2 into dE, దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ స్టేట్స్లో మనకు వస్తుంది ఫార్ములా. ఇది యూజ్ చేసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వచ్చేసరికి 2 into 4 8, ఓకే 8 into 5. ఇది ఎల్ క్యూబ్ అంటే ఇక్కడ మనం ఎల్ క్యూబ్ ఈజ్ వి వాల్యూమ్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఎల్ క్యూబ్ని విగా తీసుకున్నాం. ఇవన్నీ చోట రాసాం. హోల్ డివైడెడ్ బై 3. ఓకే 3 ఎట్లా వచ్చింది అంటే e పవర్ 1/2ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ 1/2 ప్లస్ 1 డివైడెడ్ బై 1/2 ప్లస్ 1. ఓకేనా 1/2 ప్లస్ 1. అప్పుడు దాని ప్రకారము మనకి e పవర్ 1/2 ఎలా తీసుకుంటాము అంటే ఇట్లా. ఇప్పుడు e పవర్ 1/2 ఉంది కదా, e పవర్ 1/2 ఉంది ఇంటిగ్రేషన్, అవునా? ఓకే దీని కాస్త ఇంటిగ్రేషన్ చేసుకుంటే e పవర్ 1/2 ప్లస్ 1 హోల్ డివైడ్ బై 1/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3/2 డివైడ్ బై ఇదంత 1 ప్లస్ 1 into 2 2 ప్లస్ 1 3/2. ఓకే ఇది కాస్త పైకి వెళ్తే ఏమవుతుంది 2/3 ఇంటూ e పవర్ 3/2. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 3/2 కాస్త 2/3. ఓకే ఇది నాన్న e పవర్ 1/2 ఇందాక మనం మెటీరియల్లో చూసుకున్న ప్రకారం అది డైరెక్ట్గా ఉంది స్టెప్, అందుకని ఇక్కడ వేసి చూపించాను. ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ 1/2 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 1/2 ప్లస్ 1. సో ఈ పవర్ ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ 2 into 1 2 అంటే 3/2నేగా. నెక్స్ట్ ఇక్కడ కింద 1/2 ప్లస్ 1 3/2. ఇది కాస్త పైకి వెళ్తే 2/3 ఇంటూ e పవర్ 3/2. ఇది మనకు వచ్చేది. ఇక్కడ ఇది e పవర్ 1/2 చేస్తే 2/3 ఇంటూ e పవర్ 3/2 e పవర్ 3/2. ఓకే ఈ పవర్ని మనం ఏం రాసుకున్నాం EF ఆఫ్ 0గా రాసుకున్నాం. ఇక్కడ EF ఆఫ్ 0 ఇంటూ 3/2. ఓకేనా EF ఆఫ్ 0 ఫెర్మి ఎనర్జీగా రాసుకున్నాం మనం దీన్ని. ఓకేనా సో 2m/h², 2m ఈ h² కాస్త దీని కింద తీసుకెళ్తే ఏమవుతుంది అన్నీ కూడా 2m హోల్ పవర్ 3/2నే. h² h³ కింద తీసుకొచ్చామనుకో ఈ 3/2 అప్లై చేస్తే మనకి, లేకపోతే స్క్వేర్ అప్లై చేసి స్క్వేర్ 3/2 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3నేగా h³ మిగిలేదు ఇదే వచ్చేది. అందుకే ఈ h³ కాస్త 2m కిందకి తీసుకొచ్చాం. 2m/h² హోల్ పవర్ 3/2. ఇక్కడ 2 into 8 5 అని చెప్పి 8 5 అంటే 2 into 4 ఈ 2m/h³ కామనే. ఓకే మరి 2 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం వేసుకున్నాం. ఏమని ఇందాక e పవర్ 1/2 చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఇది వచ్చింది. టూ బై 3 ఇంటూ 2/3 ఇంటూ e పవర్ 3/2 అనేది వచ్చింది. ఈ 2/3ని కనుక ఇక్కడ తీసుకున్నామంటే, ఓకే ఈ 2/3 ఇక్కడ తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది ఆల్రెడీ ఇక్కడ 2/3 వచ్చింది. 2 into 4 8 8 5 v హోల్ డివైడ్ బై 3 అనేది మనం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చింది. 2/3 అన్నాం కదా, 2/3 చేస్తే ఈ విధంగా వచ్చింది. EF ఆఫ్ 0 హోల్ పవర్ 3/2 ఇది మనకు ఉన్నటువంటిది. సో EF ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు h² బై సో L³ ఈ విధంగా అబ్జల్యూట్ 0 అని చెప్తాం. సో EF ఆఫ్ 0ని మనం ఏం చేయాలి అంటే ఈ బోత్ సైడ్స్ మనం 3/2తో బోత్ సైడ్స్ ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఓకే ఈక్వేషన్ ఇది. ఓకేనా దీన్ని 3/2 3/2 3/2 3/2 హోల్ పవర్ 3/2 మొత్తం బోత్ సైడ్స్ 3/2 పెట్టేసి చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ EF ఆఫ్ 0ను 2/3తో మల్టిప్లై చేయాలి. చేస్తే 3/2 అండ్ 2/3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ
ఇక్కడ ఒకసారి చూడండి, ఈఎఫ్ ఆఫ్ 0 అని ఉంది కదా, ఈఎఫ్ ఆఫ్ 0 అని ఉంది కదా, ఈఎఫ్ ఆఫ్ 0 హోల్ పవర్ 3/2 అని ఉంది. ఇప్పుడు మనది ఇది 3/2 పోవాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలన్నా 2/3తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 2/3తో మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్గా. ఇది పోవటం కోసం మనం బోత్ సైడ్స్ కూడా ప్రతి టర్మ్ని ఏం చేయాలి, 2/3తో మల్టిప్లై చేయాలి అంటున్నాం. ఓకేనా? అదే చేసాం. 2/3తో మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఈఎఫ్ ఆఫ్ 0 ఉంటుంది. ఇది ఇక్కడే ఉంచేసి ఈ టర్మ్ ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ అన్నీ అవతల తీసుకెళ్ళిపోవాలి. ఓకే, తీసుకెళ్ళిపోతే h² ఇది తీసుకెళ్తే రివర్స్ అవుతుంది కదా, మనకి న్యూమరేటర్ డెనామినేటర్, డెనామినేటర్ న్యూమరేటర్గా రివర్స్ అవుతుంది కదా. అటు తీసుకెళ్తే h² తలకిందులు అవుతుంది 2m ఇంటూ ఇక్కడ 3/2 ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. బోత్ సైడ్స్ ప్రతి టర్మ్కి మనం ఏం చేస్తున్నాం, 2/3 అప్లై చేస్తున్నాం. ఓకేనా? అందుకే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏమవుతుంది అంటే 3 ఇంటూ n, 3 ఇంటూ ఈ టర్ము అవతలకి వెళ్తే ఏమైంది, h²/2m అయింది. ఇది లేదు, నెత్తి మీద క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ n, 3n/85 ఇటు వెళ్తే ఏమవుతుంది, డినామినేటర్కి వచ్చేస్తుంది. అదేగా హోల్ పవర్ ఇక్కడ ఏవి లేదు కాబట్టి మనం బోత్ సైడ్స్ ఏం చేసాం, 2/3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి హోల్ పవర్ దీనికి అప్లై అవుతుంది 2/3. అది ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అబోవ్ ఈక్వేషన్ మే బి రిటన్ యాజ్, దీన్ని ఏం చేస్తాం, h²/2m ఇంటూ n/v ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ N/క్యాపిటల్ V ఫార్ములా ఏంటంటే NC, స్మాల్ nc కాన్సన్ట్రేషన్ అని చెప్పి చెప్తాం. ఫార్ములా NCగా రాసుకుంటాం దీన్ని. అందుకే 3NC/85 అని రాసాం, హోల్ పవర్ 2/3. అందుకు వేర్ NC is equal to N/V. Shows that Fermi energy of a metal depends on the electron concentration of the metal. సో ఇది ఫెర్మి ఎనర్జీ అనేది మెటల్ మీద దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎస్టిమేషన్ వాల్యూ EF ఆఫ్ 0, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కండక్షన్ ఎలక్ట్రాన్స్ NC ఇన్ ద మెటల్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 5 × 10^28. NC వాల్యూ ఎంత ఉంటుంది, 5 × 10^28 per meter cube, atoms per meter cube. Therefore EF ఆఫ్ 0 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్. ఎంత, 5 ఎలక్ట్రాన్ వోల్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా? ఇది మన డెరివేషను. ఇంకా ఓకేనా? సో ఇవి డెరివేషన్ పార్ట్స్, దయచేసి అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా డెరివేషన్ పార్ట్లో అయితే డైరెక్ట్ స్టెప్లు ఉన్న చోటాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈని మనం ఇంటిగ్రేట్ చేయటం, దాన్ని కలపటం, మల్టిప్లై చేయటం. దానికాస్త ఇక్కడ రాయాలి ఒక స్టెప్పు, బట్ రాసుకోండి. 2/3తో మల్టిప్లై చేయటం ఈ మెటీరియల్లో రాయలేదు. 2/3 బోత్ ఈ ఉన్నటువంటి ఈ అబౌవ్ టర్మ్ మొత్తం కూడా 2/3తో మల్టిప్లై చేయటం ప్రతిదాన్ని కూడా. ఈ 3/2 ఉంటే 2/3 అంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా? దీనికి లేదు కాబట్టి దీనికి 2/3 పడింది. అది అట్లా వచ్చింది ఇది. ఓకేనా? ఇక్కడ 85V అని ఎట్లా వచ్చిందని నీకు డౌట్ రావచ్చు. 2m ఇది తీసుకెళ్తే h², 4 5 ఇక్కడే ఉంచేస్తాం. ఇక్కడ దీన్ని చేస్తే వచ్చింది e⁻1/2కే మనం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చింది e⁻3/2/3/2 వస్తుంది. 3/2 పైకి వెళ్తే 2/3 అవుతుంది. ఆ 2 కాస్త 2/3 ఇక్కడ యాడ్ అవుతుంది 4కి. 4 × 2 8, 8 ఆల్రెడీ 3 ఉంది కదా, 8/3, 85/3. L³ తీసుకున్నాం కాబట్టి 85V 3V. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. అండ్ దెన్ నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి క్వశ్చన్ ఉంది. ఓకేనా? అంటే ఈ ఫార్ములా ఇందా తీసుకున్నాం కదా మనం, 4πh³ 2m/3 e⁻, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడం కోసం డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చారు. ఆ టాపిక్ ద్వారా ఈ ఫార్ములాని ఫైనల్గా మనం రాబట్టాలి. ఓకేనా? అది మనకి డెరివేషన్. నెక్స్ట్ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.